Okay. Welcome to our channel, Pullapantula Ramamurthy, World Teacher. I am not world teacher. World teachers are Ravindranath Tagore, Swami Vivekananda, Ramakrishna Paramahamsa, Sadguru Subramanyam, Jillallamudi Amma, extras. ఇప్పుడు ప్రస్తుతం మనం అయ్యప్పను గురించి తెలుసుకుంటున్నాం. శివదీక్ష, అయ్యప్ప దీక్షతోటి ప్రపంచం మొత్తం కూడా శివమణిమయం అయిపోయింది ప్రస్తుతం. అసలు ఎవరి శివుడు, ఎవరు ఈ అయ్యప్ప, ఎందుకని ఇంతమంది ప్రజలు లక్షల లక్షలు ఖర్చు పెట్టి శబరిమలైకి వెళ్ళిపోతున్నారు, దీక్షలు తీసుకుంటున్నారు? కఠినమైనటువంటి దీక్షలు ఎందుకని తీసుకుంటున్నారు, వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఒక చిన్న పిల్లవాడు కలగన్నాడు. ఆ కలలో అనేకమైనటువంటి బొమ్మలను చూశాడు. తెల్లవారిన తర్వాత వాడు చూసినటువంటి బొమ్మల్ని తయారు చేసుకున్నాడు, వాటితోటి ఆడుకున్నాడు. ఆడుకున్నంతసేపు ఆడుకొని ఇసుగు పుట్టి కొన్ని ఇసిరేశాడు. అదే పరిస్థితి. మహాశివుడు కూడా గాఢ యోగ నిద్రలో మేల్కొని కలగన్నాడు. ఆ కలలో వచ్చినటువంటివే ఈ గోళాలు, విశ్వం మొత్తం కూడా, సృష్టి మొత్తం కూడా తయారు చేసుకున్నాడు. జాతులన్నింటినీ కూడా కొన్నిటితోటి ఆడుకున్నాడు, కొన్నిటిని అవతలి ఇసిరేశాడు. ఇసుగుబుట్టి ఆడుకొని అదే మనం మరణం అని అంటాం అన్నమాట. ఆయనకి ఇసుగు పుట్టింది, ఆడుకున్నాడు, అవతల పరేశాడు. ఆయనే పరమశివుడు. ఆయన సృష్టి, స్థితి, లయ కారకుడు ఎవరు అంటే ఒక్క పరమశివుడే అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఒక్కడే అవసరాన్ని బట్టి అనేకం అయ్యాడు. విష్ణు రూపాన్ని ధరించాడు, శివరూపాన్ని కూడా ధరించాల్సి వచ్చింది. ఎలాగా అంటే నీ ఒక్కడివే వివాహం చేసుకొని భార్యా పిల్లల్ని పొంది ఎలా అయితే అనేకం అయ్యావు కదా, అదే విధంగా ఆయన కూడా అనేకం అవ్వాలనుకున్నాడు, అయ్యాడు. కాబట్టి సృష్టి, స్థితి, లయాకారకుడు ఎవరంటే ఒక్క పరమశివుడే. రాక్షస జాతి మొత్తానికి కూడా ఆయనంటే మహా ఇష్టం. ఎందుకు అంటే కొంచెం నీళ్లు పోసి శివశివ అంటే చాలు, ఏం కావాలి అని అడిగేటువంటి వాడు. అందుకనే వాళ్ళకి ఇష్టం. అమితమైనటువంటి వరాలు ఇచ్చినటువంటి వాడు పరమేశ్వరుడే. ఆ వరగర్వంతో రాక్షసులు ఆయన్నే లయం చేయడానికి ప్రయత్నం చేశారు. అది విచిత్రమైనటువంటి సంఘటన. ఎవరి వల్ల అయితే వరాన్ని పొందారో ఆయన్నే నాశనం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఉద్భవించినటువంటి వాడే భస్మాసురుడు అనేటువంటి రాక్షసుడు. వాడుకు వరాన్ని కోరాడు. ఎవరిని ఎత్తించేయి పెడితే వాడు నాశనం కావాలి అని. సరే లెమ్మని ఇచ్చాడు శివుడు. ఎవరిని ఎత్తినో ఎందుకు, నేను ఎత్తినని అంటపడ్డాడు అనమాట. ఆ భస్మాసురుడు నాట్యశాస్త్ర ప్రవీణుడు. నాట్యశాస్త్రం చాలా తెలిసినటువంటి వాడు. అందుకని శ్రీ మహావిష్ణువు నర్తకీ రూపాన్ని ధరించాల్సి వచ్చింది. చివరికి మహిషాసురుడి యొక్క చేతులు వాడినెత్తినే పెట్టి భస్మం చేసిందనమాట. ఆ సమయంలో హరిహరుల ద్వారా ఒక పిల్లవాడు జన్మించాడు. ఆయనకి ధర్మశాస్త్ర అనేటువంటి పేరు పెట్టాడు. హరిహరుల పుత్రుడు ఆయన. ధర్మశాస్త్ర అంటే ధర్మాన్నే శాసించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ఆయనే అయ్యప్ప. మెళ్ళ ఒక మణిని, కంఠమునందు ఒక మణిని ధరింపజేశారు. అడవిలో తిరుగుతున్నాడు పిల్లవాడు. అది రాజుల కాలం, రాజులు పరిపాలించేటువంటి కాలం. కేరళలో పందల రాజ్యంకి ఒక రాజు, ఆయనకి పిల్లలు లేరు. అతిలోక సౌందర్యవతి మహారాణి. ఎన్ని ఉన్నా కానీ సంతానం లేకపోయినట్లయితే అవన్నీ లేనట్లే. చాలా బాధపడుతున్నారు. రాజు వేట నెపంతో అరణ్యానికి వచ్చాడు. అడవిలో తిరుగుతున్నటువంటి ఈ ధర్మశాస్త్ర ఈ పిల్లవాడిని చూశాడు. మెళ్ళో కంఠంలో ఒక హారం ఉంది. తీసుకుపోయాడు. రాజ్యానికి తీసుకెళ్లి పెంచుకున్నాడు. పిల్లలు లేరు కాబట్టి ఆమె కూడా చాలా బాగా చూసింది, మహారాణి కూడా. గొడ్డొచ్చిన వేళ బెడ్డొచ్చిన వేళ అని అంటాం కదా. ఎప్పుడైతే ఈ అయ్యప్ప ఆయన రాజ్యంలో ప్రవేశించాడో కొంతకాలానికి ఆమె గర్భం దాల్చింది మహారాణి. ఒక శిశువుని ప్రసవించింది. స్వరాయే పరాయే. పిల్లలు పుట్టినంత వరకు ఈయనను బాగానే చూశారు అయ్యప్పని.
ఎప్పుడైతే ఆమెకు సంతానం కలిగిందో ఇతని మీద, మణికంఠ మీద అనురాగం, ఆప్యాయతలు అనేటువంటి క్రమంగా తగ్గుతున్నాయి ఆ మహారాణికి. ఎంతనుకున్న పెంపుడు కొడుకైనా కానీ పెద్దవాడు కదా, ఈయన రాజు కావాలి, పందల రాజ్యానికి ఈయన రాజు కావాలి. ఎక్కడ ఇతను రాజు అవుతాడో అనేటువంటి దాని చేత ఆ మహారాణి నటించింది, తలనొప్పి జ్వరం అని నటించింది. ఆ వైద్యుల చోతనే చెప్పించింది, పులిపాలు కావాలి అని కోరింది. అది ఎవరు, నీవు పోయి తీసుకొచ్చినట్లయితే నిన్ను రాజుగా చేస్తామని చెప్పింది. చిన్నపిల్లవాడైనటువంటి మణికంఠ చిరునవ్వుతోటి అడవిలో ప్రవేశించాడు. మహిషి అనేటువంటి రాక్షసుని చంపాడు అక్కడే. మహిషి అనేటువంటి రాక్షసుని చంపి పులి పాలు తీసుకురావటం కాదు, పులి మీదనే ఎక్కువచ్చాడు. పందల రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయాడు. అప్పుడు అన్నాడు ఆ మహారాజు, పందల రాజు, స్వామి నిన్ను పట్టాభిషేకం చేస్తాం, నా రాజ్యానికి నువ్వే రాజువి అని చెప్పాడు. ఆయనకి హారాలన్నీ కూడా చేయించాడు, కిరీటం, కృతికీర్తులు, శంఖచక్రాలు లాంటి హారాలన్నీ కూడా. అప్పుడైనా చెప్పాడు మణికంఠ, నా జన్మ వేరు, నా అవతారం అనేటువంటిది వేరు. పెంచుకున్నావు, నీ కుమారుడుగా పెంచుకున్నావు చాలు. అయితే రాజుని అయ్యేటువంటి అధికారం నాకు లేదు ఇప్పుడు. నీ కుమారుడికి, అంటే తమ్ముడు అవుతాడు అనమాట, అతనికే రాజు కావాలి, పట్టాభిషేకం చేయమని ప్రార్థించాడు. అప్పుడు ఆ రాజు చెప్పాడు, పందల రాజు, మరి నీకోసం ఇవన్నీ ఆభరణాలు, కిరీటం చేయించాం కదా అన్నాడు. అవి ధరింపజేసేటువంటి సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు నీవే తీసుకొచ్చి నాకు ధరింపజేస్తావు అని ఆయన ఆజ్ఞాపించాడు. ఇంకో మాట చెప్పాడు, ఈ మహారణ్యంలో నేను ఒక బాణం వేస్తా, ఆ బాణం ఎక్కడైతే పడుతుందో అక్కడ నీవు నాకు ఆలయాన్ని నిర్మించు అని చెప్పాడు. ఆయన బాణం వేశాడు. పరశురాముడు వచ్చి చెప్పాడు, పరశురాముడు వచ్చి ఇంతోటి అవతారాన్ని, మానవ అవతారం వచ్చి చెప్పాడు, ఫలాని శబరిమలై కొండలలో ఈ బాణం, పిల్లవాడేసిన బాణం పడింది అని. ఆ ఆలయమే అయ్యప్ప దేవాలయం. అది కట్టించింది ఇప్పుడు కాదు, పందల రాజు కట్టించినటువంటిది. అయితే ఈ ఆభరణాలన్నీ కూడా అలంకరింపజేస్తా అన్నాడు కదా. ప్రతి సంక్రాంతికి కూడా, ఇప్పటికి కూడా ఆ పందల రాజ వంశస్థులు ఈ రోజుకి కూడా ప్రతి సంక్రాంతి కూడా అయ్యప్పకి ఆ ఆభరణాలన్నీ కూడా ధరింపజేస్తారన్నమాట వాళ్ళు. మకర జ్యోతి దర్శనం ఇదంతా కూడా. కాబట్టి నియమనిష్టలతోటి మనుషులే కాదు, చివరికి ఏ ప్రాణి అయినా కానీ అయ్యప్పని ఎప్పుడైతే కొలుస్తారో వాళ్ళు మానసిక ప్రశాంతత, అష్టైశ్వర్యాలని పొంది శివలోక ప్రాప్తిని పొందుతారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.